అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. అది ఈ అడవికి నేనే రాజును అనే అహంకారంతో మిగతా జంతువులన్నింటినీ హింసించేది. అయితే ఒకరోజు ఒక వేటగాడు ఈ రోజు ఎలాగైనా ఒక పెద్ద జంతువును వేటాడాలని అనుకుని ఆ అడవిలోకి వస్తాడు. వేటగాడు ఒక ఉచ్చును బిగించి గాజు ముక్కలను ఆ ఉచ్చు చుట్టూ పోస్తాడు. వెంటనే ఒక పొదచాటుకు వెళ్ళి దాక్కుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన పెద్ద పులి కాలు ఆ ఉచ్చులో పడుతుంది. వెంటనే పెద్ద పులి కింద పడడంతో గాజు ముక్కలు, మేకులు పెద్ద పులి శరీరానికి కుచ్చుకుంటాయి. పెద్ద పులి గర్జిస్తుంది. దాని అరుపులకు జంతువులన్నీ పారిపోతాయి. ఒంటికి గాయాలు తగలడంతో పెద్ద పులి కదలలేకుండా నిస్సహాయతతో ఉండిపోతుంది. అంతలో అటువైపు వస్తున్న ఒక కుందేలు ఆ పెద్ద పులిని చూసి ఇలా అంటుంది, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటుంది. నీవు నాకు గాని ఈ అడవిలో ఉండే జంతువులకి గాని ఎటువంటి హాని చెయ్యను అని మాట ఇవ్వాలి అంటుంది. పెద్ద పులి సరే అని మాట ఇస్తుంది. కుందేలు తన నోటితో ఆ తాడును నెమ్మదిగా కొరుకుతుంది. కుందేలు తన స్నేహితుడైన ఏనుగును తీసుకువచ్చి వేటగాడు ఇక్కడికి వచ్చేలోపు పెద్ద పులిని ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలి అని చెప్తుంది. కుందేలు ఏనుగు సహాయంతో పెద్ద పులిని వేరే చోటుకు తీసుకువెళ్తుంది. పెద్ద పులి కుందేలుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. అప్పటి నుండి పెద్ద పులి మారిపోయి ఆ అడవికి రక్షణగా అన్ని జంతువులకి అండగా ఉండేది. ఇక్కడ కుందేలు తన మంచితనంతో పులికి సహాయం చేయడమే కాకుండా అడవిలోని మిగతా జంతువులను పులి బారి నుండి తప్పించింది. కాబట్టి కొన్నిసార్లు మనం చూపించే చిన్న దయ వలన పెద్ద మార్పును తీసుకురావచ్చు అనేది ఈ కథ యొక్క నీతి. Subscribe for more stories. Please like and share.